హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ వ్లాగర్. సో ఇవాళ ట్రిప్ ఏంటంటే లెట్స్ గో టు శ్రీశైలం. సో నేను చాలాసార్లు శ్రీశైలం వెళ్ళాను కానీ ఎప్పుడు స్పర్శ దర్శనం చేసుకోలేదు. సో ఈసారి చేసుకున్న ఐ ఫీల్ వెరీ 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 ప్రౌడ్. ఎంత మంచి అంటే అంత మంచి అనిపించింది. సో లైఫ్లో ఏ టెంపుల్కి వెళ్ళినా స్పర్శ దర్శనం చేసుకుంటే అదొక ఫీల్ వేరే ఉంటుంది అనమాట. దేవుడిని ముట్టుకుంటే ఏ ఫీల్ ఉంటుందో ఆ రేంజ్ ఇట్లా గ్రూస్ బంప్స్ అబ్బా. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం శ్రీశైలం వచ్చేసామన్నమాట ఫ్యామిలీతోని. ఎప్పుడైనా సరే మేము శ్రీశైలం చాలాసార్లు వెళ్ళినాము. సో ఈసారి నేను స్పెషల్గా ఎందుకు వచ్చానంటే స్పర్శ దర్శనం చేసుకోవడానికి వచ్చానమాట. స్పర్శ దర్శనం అంటే ఎగ్జాక్ట్లీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ముట్టుకోవడం అనమాట. ఎగ్జాక్ట్లీ శివలింగం ఏదైతే ఉంటుందో దాన్ని ముట్టుకోవడము. ఆ ముట్టుకొని చూస్తుంటే అబ్బా ఫీలే వేరే ఉంటుంది అబ్బా. ఇంతవరకు ఎప్పుడైనా సరే నేను దూరం నుంచే చేసినా, ఎప్పుడు ముట్టుకోలేదు. సో ఫస్ట్ టైం ముట్టుకున్నా, నాకైతే వేరే ఫీల్ అసలు మస్తు అనిపించింది. సో వెళ్తుంటే మేము ఒక దగ్గర ఆగి తిన్నామన్నమాట. శ్రీశైలం నియర్ బై శ్రీశైలంలో ఆగి తిన్నాము. సో ఇక్కడ ఆవులు కనిపించినాయి, వాటి కూడా కొంచెం పెట్టినాం అనమాట. చపాతి అవి పెట్టేసినాము. సో మేము వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే శ్రీశైలం వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీశైలం వెళ్ళాలంట. సో మేము ఈసారి అట్లనే వెళ్ళాం అనమాట. సో ఇదే సాక్షి గణపతి అనమాట. సాక్షి గణపతి లోపల అసలు వీడియోస్ తీయనియరు. సో మేము నైట్ వెళ్ళినాం అనమాట కాబట్టి తీయనిచ్చారు. సో ఇప్పుడే శ్రీశైలంకి ఎంట్రీ ఇచ్చినాము. నైట్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 or 2 ఏమవుతుంది అనుకుంటా ఎగ్జాక్ట్లీ. అయితే మేము ఇక్కడ రూమ్ కోసం వెతుకుతున్నాము. రూమ్స్ ఎక్కడ దొరకట్లేవు. లాస్ట్లో ఒక్క దగ్గర రూమ్ దొరికింది. ఇక నైట్ స్టే చేసేసినాము. మార్నింగ్ వ్యూ చూపిస్తా, ఎక్సలెంట్ బాబా మస్తు ఉంటుంది అసలు. చూడండి గైస్, ఎగ్జాక్ట్లీ మార్నింగ్ వచ్చేసి 5 అవుతుంది అనుకుంటా. ఆ సన్సెట్, ఆ విజువల్, ఆ వ్యూ పాయింట్, ఆ కొండల మధ్యలో అబ్బా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది. మస్తు అయితే అనిపిస్తుంది నాకైతే. మేమైతే రెడీ అయిపోయినాం అనమాట. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా స్నానం చేసి చల్లగా ఉంది మంచిగా. ఆ సన్సెట్ చూసేసి వచ్చినాం. ఇప్పుడు సన్సెట్ చూసేసి వచ్చి డైరెక్ట్ దర్శనం వెళ్ళిపోతున్నాం అనమాట. సో పంచ కట్టుకున్నా నేనైతే. ఎగ్జాక్ట్ ఇక్కడ రూల్స్ ప్రకారం పంచనే కట్టుకోవాలి టెంపుల్కి వెళ్ళినప్పుడు. సో టెంపుల్కి వెళ్ళాలంటే ఇదే రూట్ అనమాట. అంటే మ్యాక్స్ కొన్ని రూట్లు ఉన్నాయి, కాకపోతే మేము ఉన్న రూమ్ నుంచి మేము ఇక్కడ కార్ పార్క్ పెట్రోల్ బంక్ దగ్గర కార్ పార్క్ చేసేసి ఇటు నుంచి వెళ్తే ఎగ్జాక్ట్లీ క్యూ లైన్కి వెళ్ళిపోతాం. ఎక్కడైతే టికెట్స్ ఇస్తారో స్పర్శ దర్శనం టికెట్స్ ఇస్తారు, అండ్ నార్మల్ ఫ్రీ దర్శనంకి కూడా అదే రూట్ అనమాట. స్పర్శ దర్శనం అయితే అయిపోయింది. స్పర్శ దర్శనం చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే ఒక పర్టికులర్ టైం ఉంటుంది అనమాట దానికంటూ. సో ఆ టైం వరకు స్పర్శ దర్శనం అవుతుంది. దాని తర్వాత స్పర్శ దర్శనం చేయనియరు. సో మాకు స్పర్శ దర్శనం అయితే అయిపోయింది. మాకు ఒక్క పర్సన్ 300 టికెట్. అంటే మేము చాలా మంది ఉన్నాం కాబట్టి మాకు 12,500 పడింది అనమాట మొత్తం అందరికి కలిపి, అన్ని టికెట్స్ కలిపి. సో దర్శనం అయితే చేసుకున్నాక అబ్బా లోపలికి వెళ్ళినాక ఎగ్జాక్ట్లీ గుడి దగ్గరికి లోపల పోతుంటే మస్తు ఫీల్ ఉంది. ఇంకా దగ్గర పోతున్నాం అని చెప్పేసి ఇంకా దగ్గరకు పోయినాక దేవుడిని ముట్టుకునే ఛాన్స్ వచ్చింది. సో నేను వెళ్ళేసరికి బ్యాక్ సైడ్ పంపించేసారు. బ్యాక్ సైడ్కి వెళ్ళినాక దేవుడిని మంచిగా నీట్గా ముట్టుకొని మొక్కేసి వచ్చేసిన. మస్తు ఫీల్ ఉండే, వేరే ఫీల్ ఉండే. సో ఫోన్స్ ఎలా లేకుండే. సో అదే అక్కడనే ఫోన్స్ పెట్టేసి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ హార్స్ రైడింగ్ జరుగుతుంది. హార్స్లు అయితే వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే లడ్డు తీయడానికి వెళ్తున్నాము. లడ్డూలు ఇదైతే పెద్ద లడ్డు లైన్స్ అనమాట. ఫ్రీగానే ఉంటుంది కొంచెం. సో ఇది ప్రసాదం ఇష్యూ పాయింట్. ఇక్కడ ప్రసాదం టికెట్స్ ఇస్తారు. టికెట్ తీసుకొని ఇటు వచ్చేసి లడ్డు తీసుకోవాలన్నమాట. సో మేమైతే తీసుకున్నాం బాగానే లడ్డు. సో ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఆ లడ్డు అని తీసేసుకున్నాము. టిఫిన్ చేసేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫొటోస్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ మనం టెంపుల్ గోపురం కనిపించే దగ్గరికి వెళ్తాం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే స్ట్రైట్ రూట్, ఇప్పుడు ఒక వ్యాన్ వస్తుందా, ఆ వ్యాన్ నుంచి స్ట్రైట్ వెళ్తే అక్కడనే ఫొటోస్ దిగాలి. సో ఈ వ్యాన్ ఫ్రీ అనమాట. ఫ్రీ సర్వీస్ అది వ్యాన్.
ఇది మొత్తం శ్రీశైలం తిరుగుతుంది పైన. సో ఇప్పుడు చూస్తురా ఈ లెఫ్ట్ సైడ్లోనే ఎగ్జాక్ట్లీ మెయిన్ గేట్ టెంపుల్ విఐపి రూట్ అనమాట. అది విఐపీలోస్ ఉంటారు. ఇప్పుడు రైట్ సైడ్లో ఇక్కడ అంతా ఫస్ట్ అది ఉంటుండే మార్కెట్ ఉంటుండే కానీ మొత్తం తీపిచ్చేసారు. అక్కడ తీపిచ్చేసి ఓన్లీ ఎంట్రీ పెట్టారు. సో ఇది మెయిన్ గేట్ అనమాట. అక్కడ అనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టెంపుల్ చూపిస్తా చూడండి, జూమ్ చేసి మరి చూపిస్తా. ఇది శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. మనం వచ్చింది శ్రీశైలం అనేది ఒక జ్యోతిర్లింగం అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రీ, గోపురం, పెద్ద గోపురం ఇది అనమాట. ప్రతి ఒక్కరు విఐపీస్ ఇక్కడ నుంచి వెళ్తారు, ఇక్కడ నుంచి వస్తారు. ఇంకా మనకు ఉండదు లేదు దర్శనం, కానీ విఐపీలోకి ఉంటుంది. సో అయిపోయింది దర్శనం, అయిపోయింది, ఫొటోస్ మనం తీసేసినాం, అంతా అయిపోయింది. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాం. మార్కెట్ అంటే ఏమంటారు, జాతర. సో జాతర కాల్డ్ శ్రీశైలం. మళ్ళీ కియర్ 5 ఇంకీస్ ఇస్తుంది, తీసుకోండి. అండ్ ఈ జాతరలో చాలా ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. మనం ఇష్టం వచ్చి కొనుక్కోవచ్చు. బాగుంటుంది చాలా. అంటే ప్రతి ఒక్క ప్లేస్లో ఒక్కొక్కటి కొన్నట్టు ఒక గుర్తింపు కోసం మనం ఏదో ఒకటి ఉంటూనే ఉంటాము. సో ఇక్కడ కూడా అట్లా కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. ఇది ఫోటో స్టూడియో, మనకి ఫొటోస్ పెట్టిస్తాడు పెద్దగా. ఏమంటారు, మనం శ్రీశైలంలో దిగుతాం కదా ఫొటోస్, అట్లా ఫొటోస్ సెట్ చేసి ఇస్తారు, దింపిస్తారు. చూపియాంలో అది తిప్పు కనిపిస్తుందా? కాటు పెట్టు, కింద పెట్టు, కింద పెట్టు, లిక్కి కింద పెట్టు, చాలు. ఇట్లా ఇట్లా స్ట్రైట్, ఇంకా పెట్టు, పైకి లేపు, లేపు పైకి. సో జాతరలో పిల్లలకు తీసుకొని చిన్న పావులు తీసుకొని తర్వాత మేము ఉండే స్టేకి వచ్చేసినాం. స్టే దగ్గర కింద అయితే ఫుడ్ పెడతారు అనమాట. ఫుడ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ గణపతి పూజ చేస్తాం, తర్వాత ఫుడ్ పెడతారు అనమాట. సో లంచ్ అయితే చేసేసుకున్నాం. లంచ్ చేసేసుకొని రూమ్కి వెళ్ళేసి అన్నీ బ్యాగ్స్ అన్నీ తీసేసుకొని చెక్అవుట్ అయితే అయిపోయినాం అక్కడ నుంచి. సో ఘాట్ రోడ్ దిగుతుంటే శ్రీశైలం డ్యామ్ ఏదైతే ఉంటుందో అది చూపిద్దామని ట్రై చేసిన, వచ్చింది కానీ కొన్ని క్లిప్స్ వచ్చినాయి కానీ మేము ఎక్కడ ఆగలేదు. సో దిగుతుంటే మీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఘాట్ రోడ్లో దిగుతుంటే కార్లో పైనుంచి గుట్ట నుంచి కింద దిగుతుంటే చెవులు బ్లాక్ అయిపోతాయి అనమాట. అంటే ఒక విధమైన సౌండ్, బయట సౌండ్ ఏమి ఇట్లా బ్లాక్ అయిపోతాయి సౌండ్. మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయితే మీరు కామెంట్ చేయండి. అది చూసారా, ఇదే శ్రీశైలం డ్యామ్. వాటర్ అయితే లేవు, ఎండాకాలం కాబట్టి వాటర్ రావట్లేవు. సో ఇది ఈగలపేట మొత్తం. అంటే డ్యామ్కి రైట్ సైడ్లో ఈగలపేట, లెఫ్ట్ సైడ్లో దోమలపేట, లెఫ్ట్ సైడ్లో తెలంగాణ, రైట్ సైడ్లో ఆంధ్ర. అంటే మేమున్న ఆంధ్రాలో. సో ఆంధ్రాలో ఈ వాట్ ఈస్ దిస్ ఈగలపేట. అండ్ ఇక్కడ చేపలు దొరుకుతాయి చాలా, అంటే చాలా. మొత్తం చేపలే నడుస్తాయి. ఇటు ఈగలపేటలో అటు దోమలపేటలో రెండు దగ్గర చేపలే నడుస్తాయి అనమాట. సో ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీ తెలంగాణకు వచ్చేసినాం అనమాట. అయితే డ్యామ్ దాటేసినాం. మనం వచ్చింది ఎక్కడికంటే దోమలపేటకు అనమాట. సో ముందు వచ్చేది దోమలపేట. సో మనకు డ్యామ్ క్లియర్గా కనిపిస్తుంది, బట్ వాటర్ ఉంటే మాత్రం మస్తు అంటే మస్తు ఉంటుంది వ్యూ. అసలు వ్యూ పాయింట్ వేరే వ్యూ పాయింట్ అది. సరే నేను చెప్తాను.
సో ఇక్కడ నుంచి మా విలేజ్కి అయితే ఎక్కడైతే వెళ్తుంటే మాకు దిండి వస్తుంది. దిండి అంటే అది ఒక పెద్ద డ్యామ్ అనమాట. అది కూడా సో వెళ్తుంటే వర్షాకాలంలో అయితే వాటర్ ఫ్లో ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇప్పుడు వాటర్ లేవు, సో వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఫ్లో లేదు. ఇదైతే బెస్ట్ వ్యూ అనమాట. ఇది కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇక ఇక్కడనే ఇదే అనమాట వాటర్ ఫ్లో వచ్చేది. అది నిండిపోతుంది మొత్తం, చాలా అంటే చాలా ఫుల్ అయిపోతుంది అనమాట. అప్పుడు వాటర్ ఈ వాటర్ వచ్చేసి పైన తాకుతాయి అనమాట. ఈ వాటర్ ఆ పైన తాకి ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతాయి అనమాట. మస్తు అంటే మస్తు ఉంటుంది. అప్పుడు ఎక్కడ ఫుల్ ఫిష్ అనమాట. మనం అందరు దేవుని దగ్గరికి వెళ్ళేసి వచ్చేసి ఫిష్ తింటారా అంటారు. తినేటోళ్ళు తినరు అట్లా అనమాట. సో ఇది మన శ్రీశైలం వ్లాగ్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే అందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మనకి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఓకేనా, చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.